రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. నర్సీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం. G7 న్యూస్కు స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినందుకు కృతజ్ఞతగా నర్సీపట్నం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నర్సీపట్నం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని చేపట్టారు. 100 రోజులకు పైబడి తాము చేసిన ఆందోళనకు ఈరోజు ప్రతిఫలం దక్కిందని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ, ప్రజల భూములను దోచేయాలని గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రద్దు చేయడంతో రాష్ట్ర ప్రజలందరూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. యాక్ట్ రద్దు చేయడంలో న్యాయవాదులు తమ ఆందోళనలతో ప్రజలను చైతన్యం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు. రాజకీయ నాయకుల కన్నా న్యాయవాదుల పాత్ర ఎక్కువగా ప్రభావితం చేసిందన్నారు. అలుపెరుగని ఆందోళన నడిపించిన న్యాయవాదులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ వల్లనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు జరిగిందనే కృతజ్ఞతతో పార్టీలకు అతీతంగా న్యాయవాదులు ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రావాడ సత్యనారాయణ, కార్యదర్శి లోకాల ఓవరాజు, సీనియర్ న్యాయవాదులు పొక్కునూరి నరసింహం, చింతల ప్రకాష్, గంగాధర ప్రభు, పొక్కునూరి నాగేశ్వరరావు, అనిమిరెడ్డి గోవిందరావు, కామిరెడ్డి సత్యనారాయణ, కామిరెడ్డి అప్పలనాయుడు, సొర్ల కన్నయ్య నాయుడు, కోసూరి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి తీసుకొస్తే చాలా ఎటకారంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏముంది, ల్యాండ్ టైటిల్ అనేది ఏదో అంటాడు, కానీ దానికి ఎలా ఎప్పుడు కూడా జనాలకు చెప్పలేదు. దానికి లాస్ట్ 1 మంత్లో మాత్రం జనాలు ఎంత ఎడ్యుకేట్ అయ్యారంటే అది ముఖ్య కారణం అయితే మాత్రం ఈ లాయర్లు అందరూ కలిసి జనాలను ఎడ్యుకేట్ చేశారు తప్ప పొలిటీషియన్స్ ఏదో ఒక 20% 30% ఇంపాక్ట్, కానీ లాయర్లే దానికి స్టాండ్ తీసుకొని ఇది సమాజం అంతా కూడా నాశనం అయిపోబోతుంది ఇది మాకు అని ముందే అలర్ట్ చేసినప్పుడు మీరు నమ్మరు. నేను కూడా ఫస్ట్ ఏంటంటే దీని గురించి స్టడీ చేయాలి అని వాళ్ళతో చెప్పేవాడిని, కానీ వాళ్ళు అప్పటి నుంచి కూడా మాకు అంత సీరియస్నెస్ లేని దగ్గర నుంచి, జనాలకు సీరియస్నెస్ లేని దగ్గర నుంచి కూడా వీళ్ళు ఎడ్యుకేట్ చేయాలి బాబు, ఇది మామూలు విషయం కాదు, ఇది సమాజం నాశనం అయిపోతుందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఏకమయ్యి ఇక్కడైతే నేను కొన్ని సందర్భాల్లో ఎండలోని మార్కెట్లోకి వెళ్ళడం, విలేజెస్లోకి వెళ్ళడం, ఇలా మొత్తం లాయర్స్ అందరూ కూడా ఉద్యమకారులుగా తయారయ్యి గలం ఎత్తి అల్లూరి సీతారామరాజు నడయాడిన భూమిది, అలాంటి భూమి మీద వీళ్ళందరూ కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళి పోరాడారు కాబట్టే ఈ విజయం సాధించగలిగారు. చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద పాట ఒకటి చేయించాలి, జనాలకి ఇది తెలియాలని చెప్పి పాట చేయించడం, కానీ జనాలకు అప్పుడు ఏమర్థమైందంటే తిన పాస్బుక్ల మీద ఫోటోలే కాదు మా భూమి మీద కూడా ముద్ర వేసేసి ఫోటోని భూములు దొబ్బైపోతున్నాడు, రేపు రానున్న రోజుల్లో డబ్బులు లేకపోతే భూములన్నీ అమ్మేపోతున్నాడు అనే ఉద్దేశం జనాలు ఇచ్చిందైతే మాత్రం లాయర్లు. దానికి మాత్రం సమాజం తరపున అందరి నుంచి కూడా, రాష్ట్రం తరపు నుంచి కూడా వాళ్ళకి నేను శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ ఆ ఉద్యమానికి గలకి ప్రభుత్వమే తల వంచిందని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రెండోది ఏంటంటే రామారావు గారి విగ్రహానికి ఆ పాలాభిషేకం చేయడం అనేది లాయర్లందరికీ నేను ఎందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటే ఈ పార్టీ వల్ల సమాజానికి న్యాయం జరిగింది, ఆ పార్టీ పెట్టింది ఆ మహానుభావుడికి, కాబట్టి ఈరోజు ఆ మహానుభావుడికి ఒకసారి తలుచుకోవాలని ఇక్కడ ఈ పార్టీ పెట్టి పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ఇక్కడ అందరూ ఉండేవాళ్ళు, ఆ పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చారు, కానీ ఈ పార్టీ జెండా వాళ్ళు మాత్రం సమాజానికి న్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఇక్కడికి అందరూ వచ్చి కృతజ్ఞతలు తెలపడం నాకు చాలా సంతోషకరమైన విషయం ఇది. అందుకనే అన్ని విధాలుగా కూడా నర్సీపట్నం నియోజకవర్గాన్ని కాపాడిన వ్యక్తులుగా వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటానండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను నర్సీపట్నం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ప్రజలకి. ఎందుకంటే 120 రోజులు మేమందరం కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాదులు అందరం కూడా ధర్నాలు చేసి మా వృత్తులు మానుకొని ఈ టైటిలింగ్ యాక్ట్ మీద చాలా కష్టపడి పనిచేసాం. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పాదయాత్రలో మాకు మాట ఇచ్చారు ఈ చట్టాన్ని రద్దు చేస్తామని. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మేనిఫెస్టోలో రెండో సంతకంగా నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీదే స్పందిస్తాను, సంతకం పెడతానని చెప్పేసి ఆయన చెప్పడం, నారా చంద్రబాబు నాయుడు గారి చేత పెట్టిస్తామని చెప్పిస్తున్నారు. దానికి బేస్ అయ్యి ఆయన కంపల్సరీ వచ్చిన మరుక్షణమే ఒకటోది
సూపర్ డిఎస్సి మీద పెట్టక రెండోది ఈ ల్యాండ్ టైటిలింగ్ రద్దు మీదనే పెట్టి ఉన్నారు. కావున ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షుడైన శ్రీ ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకొని ఈవేళ బార్ అసోసియేషన్ అందరం కూడా వచ్చి ఈ స్వామివారికి మన ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టిన మరుక్షణమే మేము మా నియోజకవర్గం అంతా 4 మండలాలు తిరిగి 120 రోజులు మేము రిలే నిరాహార దీక్షలు కోర్టు దగ్గర చేస్తూ 4 మండలాలు కూడా ప్రసారం చేశాం. దీనివల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది, ఎడ్డప్రేతు వృత్తికే అన్యాయం జరుగుతుందని దీన్ని అంతటిని గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గమనించి మాకు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపరిచి 2వ సంతకం పెట్టడం వల్ల మా బార్ తరపు నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పార్టీకి స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారికి మా బార్ అసోసియేషన్ తరపు నుంచి మేము పాలాభిషేకం చేయడానికి వీళ్ళందరూ అయ్యన్న పాత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వారి పెద్ద కుమారుడైన విజయబాబు గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో మన ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకం చేస్తున్నాం. ఈ విషయంపై మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా బార్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.